రోజులుగా నడుస్తున్న ఊహాగానాలన్నీ నిజమైపోయాయి. కేంద్ర ప్రభుత్వం ముందే కావాలని పిల్లర్లు వదిలిందా? ప్రజల స్పందనను బట్టి బడ్జెట్ను తెరపైకి తీసుకొచ్చారా అన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. రైతుల అసంతృప్తిని చల్లార్చేందుకు కేంద్ర బడ్జెట్లో ఏదో వంటకం సిద్ధం చేస్తుందంటూ గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. వేతన జీవులకు ఊరట కలిగించేందుకు ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షలకు పెంచుతారంటూ భారీ ఎత్తున ఊహాగానాలు నడిచాయి. అవన్నీ అచ్చంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కనిపించాయి. ప్రజాకర్షక పథకాల విషయంలో గత 4 బడ్జెట్లలోనూ కరుకుగా వ్యవహరించినటువంటి మోదీ ఈసారి పూర్తిగా పంథా మార్చేశారు. ఎన్నికల ముందు బడ్జెట్ కనుక ఓటర్లను ఆకట్టుకునేందుకు సంక్షేమ పథకాలను భుజాన వేసుకున్నారు. ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్ అని ముద్ర పడిపోయేలా కొత్త పథకాలను ప్రకటించేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. పన్నెండు కోట్ల మంది రైతులకు నజరానా, 3 కోట్ల మంది ఉద్యోగులకు ట్యాక్స్ బొనాన్జా, 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్లు. ఓటాన్ అకౌంటా, ఓటర్ ఆకర్షక అకౌంటా? ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్ వారం రోజుల నుంచి అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. గత బడ్జెట్ల సమయంలో ఇటువంటి ఊహాగానాలు కొన్ని వచ్చినా మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లలో అవి కనిపించేవి కాదు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. రైతులను ఆకట్టుకునేందుకు మోడీ సర్కార్ ఏదో భారీ పథకం సిద్ధం చేస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని వాడుకుంటున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. వాటిని నిజం చేస్తూ పీయూష్ గోయల్ రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఓ పథకం ప్రారంభించారు. దీని కింద ఏడాదికి రైతులకు 6,000 రూపాయలు ఇస్తారు. అది 3 విడతలుగా రైతుల ఖాతాలో వేస్తారు. రైతులను ఆకట్టుకునేందుకు మోడీ సర్కార్ పెద్ద ప్రయత్నమే చేసింది. రైతులు ఈ పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు 6,000 రూపాయలు ప్రకటించడం వల్ల చాలా సంతోషంగా ఉంది. పెట్టిన పెట్టుబడులు గిట్టుబాటు ధరలు లేక పంటలు మానేసి కూలి పనులకు వెళుతున్నారు. ఈ 6,000 రూపాయలు గవర్నమెంట్ మన మోడీ గారు ప్రకటించడం వల్ల పెట్టుబడులకు కాసంత ఊరట కలిగించినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ మాత్రం ఈ పథకం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతులను కేంద్రం అవమానిస్తోందంటూ విమర్శించారు. ఏడాదికి 6,000 అంటే నెలకు 500 రూపాయలు. ఇది రైతులకు ఏ మేరకు సహాయపడుతుందంటూ కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడు దానిని లాలీపాప్ తో పోల్చారు ప్రధాని మోడీ. కర్ణాటక సీఎం ఇప్పుడు దానికి కౌంటర్ ఇచ్చారు. మేం రుణమాఫీ చేస్తే అది లాలీపాప్ అన్నారు. మరి ఇప్పుడు మీరిచ్చిన వరం పీచి మిఠాయిలా ఉంది అంటూ కుమారస్వామి ఎద్దేవా చేశారు. కొంతమంది రైతులు మాత్రం తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. అప్పుడే పూర్తి న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. చాలా గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బందులుగా ఉన్న రైతులు మా వ్యవసాయం చేసేటకి రుణాలు చాలా తీసుకున్నాం బ్యాంకుల్లో. కానీ ఏమి కానీ మాకు కొంచెం పంట రావడం రేటు రాకపోవడము ఇట్లా చాలా ఇబ్బందులుగా ఉంది. ఈ చిత్తూరు జిల్లాలో బోర్లు వేసి చాలా బాధలు పడి ఇబ్బందులు నీళ్లు లేక ఇదే చేస్తున్నాము. మాకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం బడ్జెట్ విడుదల చేసిన వల్ల కొంచెం సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వము రైతులకి సహాయ నిధిగా 6,000 రూపాయలు ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ పంట నష్టము చాలా మందికి జరిగింది. కానీ చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కొంతమంది కూలీలుగా మారిపోయిన రైతులు చాలా ఎకరాలు చేసేవాళ్ళు కూడా ఇప్పుడు కూలీలుగా మారిపోయినారు. కానీ కూలీలు దొరక అక్కడ ఇక్కడ కూడా బయట పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం అయితే వర్షాలు లేక రైతులకి చిన్న ఇబ్బందులు లేదు. ఎక్కడ కానీ వరి కానీ శనక్కాయలు అయితే మేమైతే ఒక 5 ఎకరాలు వేసినాము. 5 ఎకరాలకి 10 మూటల కాయలు కూడా ఇంటికి చేరడం లేదు. కూలీలు కూడా సాగడం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 6,000 రూపాయలు పంట సహాయ నిధిగా ఇస్తా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. ఈ 6,000 రూపాయలతో ఎంతో శనక్కాయలు కొనుక్కొని మళ్ళీ వేసుకునేదానికి దేనికి ఉపయోగపడుతుంది రైతులకు. 5 ఎకరాలలోపు పొలం ఉన్న రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. దాదాపు 12 కోట్ల మందికి దీనివల్ల లబ్ధి చేకూరనుంది. ఈ పథకం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద 75,000 కోట్ల రూపాయల మేరకు కేంద్రం మీద భారం పడుతుందని అంచనా. ఎన్నికల సమయం కావటంతో రైతులను ఆకట్టుకునేందుకు మోడీ ప్రభుత్వం అంత భారం భరించేందుకు సిద్ధపడింది. పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మరో కీలక అంశం 5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు.
వేతన జీవులకు అత్యంత ఊరటనిచ్చిన అంశమిది. గత ఏడాదే ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని 5 లక్షలకు పెంచుతారంటూ భారీగా ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో అరుణ్ జైట్లీ అంత ఉదారంగా వ్యవహరించలేదు. ఇప్పుడు ఏకంగా 2.5 నుంచి 5 లక్షలకు పరిమితిని పెంచారు. దీంతో 3 కోట్ల మంది వేతన జీవులకు ఊరట లభించనుంది. ఎప్పటినుంచో ఆదాయపు పన్ను పరిమితి పెంచుతారని ఎదురుచూస్తున్న సగటు మధ్య తరగతి ఉద్యోగులకు ఇది పెద్ద ఉపశమనమే. పొదుపు ఖాతాలు, ఇంటి అద్దెలు వీటన్నింటితో కలిపి దాదాపు 6.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం ఈ బడ్జెట్ లో పెన్షన్ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద కార్మికులు నెలకు 100 రూపాయల చొప్పున చెల్లిస్తే 60 ఏళ్లు దాటిన తరువాత నుంచి నెలకు 3,000 రూపాయలు పెన్షన్ గా చెల్లిస్తారు. నిర్మాణ రంగంలోనూ ఇతర రంగాల్లోనూ పనిచేసే కోట్లాది మంది కార్మికులకు ఇది ఊరటనిచ్చే అంశం. మొత్తంగా చూస్తే ఇది పూర్తి ఎన్నికల బడ్జెట్ గానే కనిపిస్తోంది. ప్రజల మీద భారీ వరాల జల్లే కురిపించారు. ఇది ప్రజల బడ్జెట్ అంటూ ప్రధానమంత్రి కితాబులిచ్చుకుంటున్నారు. इस बजट में मिडिल क्लास से लेकर के श्रमिकों तक, किसान उन्नति से लेकर कारोबारियों की प्रगति तक, इनकम टैक्स रिलीफ से लेकर इंफ्रास्ट्रक्चर तक, मैन्युफैक्चरिंग से लेकर एमएसएमई सेक्टर तक, हाउसिंग से लेकर हेल्थ केयर तक, इकोनॉमी को नई गति से लेकर न्यू इंडिया के निर्माण तक सबका ध्यान इस बजट में रखा गया है. రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ బడ్జెట్ లో రక్షణ రంగానికి 3 లక్షల కోట్లు కేటాయించారు. రైల్వేలకు కూడా భారీగా కేటాయింపులు జరిపారు. రైల్వేల చరిత్రలో ఎన్నడూ లేనంతగా 1.58 లక్షల కోట్ల రూపాయల కేటాయింపులు చేపట్టారు. ఎన్నికల సమయం కావటంతో రైల్వేల ఛార్జీలు పెంచే సాహసం చెయ్యలేదు. మొత్తంగా చూస్తే ఇది ఎన్నికల బడ్జెట్ అని స్పష్టంగా తేలిపోయింది. ఆదాయపు పన్ను పరిమితి పెంపు, రైతులకు వరాలు, ఇలా అనేక అంశాల్లో సామాన్యుడి బడ్జెట్ నుంచి చాలా ఆశిస్తూనే వచ్చాడు. ఇంతకాలం వాటిని దూరంగా పెట్టిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు అలాంటి అంశాల్ని పరిగణంలోకి తీసుకుని బడ్జెట్ ను వండి వడ్డించేసింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ అన్న రీతిలో హడావిడి చేశారు.